పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో కమింగ్ టు సినిమా, సో బాహుబలి తర్వాత కట్టప్ప గారు మళ్ళీ అలాంటి ఒక గెటప్లో కనిపించారు కాబట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సత్యరాజ్ గారు అంటే ఏం చెప్తారు? Super sweet, ఓకే. humble, so grounded, so practical, what not. ఓకే. సో ఇప్పుడు కట్టప్ప అనగానే ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్పేది వశిష్ఠ సింహాన్ని విన్నాను నేను కొన్ని సినిమాలకి. ఏ సినిమాలకు చెప్పారు? ಸಲಾರ್ మాత్రమే. సలారు. ఒక డైలాగ్ చెప్తారా? ಖಾನ್ ಸಾರ್ ಕೆಂಪಾಗಬೇಕು, ఖాన్ సార్ ఎరుపెక్కాలా. కన్నడలో మీరు చెప్పారు సలార్కి. Yeah. బాగా మ్యాచ్ అవుతుంది కదా మీ ఇద్దరు వాయిస్ ఆల్మోస్ట్, ఎందుకంటే ఆయన ట్రై చేశాను. ఓ ఏం చెప్పారు ప్రభాస్ గారు విన్న తర్వాత, కన్నడ డబ్బింగ్ విన్న తర్వాత? అండ్ ఐ కుడెంట్ గెట్ టు టాక్ టు హిమ్. చాలా బాగుంది అన్నారట. ఎవరు వాయిస్ ఏంటో ఆఫ్ కోర్స్ డీటెయిల్స్ చెప్పుంటారు, నేను ఒక యాక్టర్ని కాబట్టి. ఓకే. అండ్ మన హొంబాళే టీం కదా. ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు కలవలేదు కదా? వెయిటింగ్. సలార్లో యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ ఫస్ట్ చెప్పారు, దానికి ఆ టైంలో దానికి కావాల్సిన లుక్లో నేను లేక ఓకే చేయలేకపోయాను. ఓ సో వెయిటింగ్ అనమాట అయితే. సో మీ ఇద్దరు కాంబినేషన్ పడితే వేరే లెవెల్లో ఉంటుందేమో. He's such a amazing star, amazing personality, ఓకే. and I would want to witness it. ఓకే. ఏం ఫుడ్ తీసుకుంటారు వశిష్ఠ గారు మీరు? అంటే చాలా ఫిట్ ఉంటారు. Vegetarian. పక్కా వెజిటేరియన్. Yeah. బ్రాహ్మీనా? Yeah. By birth I'm a Brahmin. ఓకే. Otherwise I'm a human. ఓకే. నాన్ వెజ్ తినరు అసలుకి? Then ఓకే. డ్రింక్ చేస్తారా? Not habitual drinker. అకేషనల్ డ్రింక్. ఇక్కడ ఫ్రెండ్స్ తో కలిసి. ఓకే. ఏంటి ఇష్టమైన బ్రాండ్ ఏంటి? ప్రమోట్ చేసినట్టు అవుతుంది, వద్దు. మ్యాన్షన్ హౌస్ లాగా మంచి దాన్ని మాత్రమే ప్రమోట్ చేయాలి, అంతేనా? చెడ్డుని ప్రమోట్ చేయొద్దు. ఓకే. సో అన్ని మంచి మంచి అలవాట్లే. అన్ని మంచి అలవాట్లే. సో 6 దాటి షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవటం. డెఫినెట్లీ. ఇప్పుడైతే ఇంకా అంటే బాబు పుట్టాడు కదా, సో వేరే ఆప్షన్ లేదు ఇక. ఓకే. ఏం పేరు పెట్టారు బాబుకి? విప్రా. విప్రా. విప్రా ఎన్ సింహ. విప్రా అండ్ సింహ. విప్రా ఎన్ సింహ. ఎన్ సింహ అంటే విప్రా అంటే? విప్రా అంటే జ్ఞాని, ఎన్లైటెండ్. ఓకే సూపర్. ఇప్పుడు హరిప్రియ గారు స్టార్ట్ చేశారు మూవీస్ మళ్ళీ? ప్రాబబ్లీ ఇన్ అనదర్ 5-6 months. ఓకే. బాబుకి ఒక సంవత్సరం దాటిన తర్వాత కొంచెం హ్యాండిలబుల్ ఉంటాడు కదా. ఇప్పుడైతే విపరీతంగా ఆడుకుంటుంటాడు, అది ఇది ఏదో అంత క్యూరియాసిటీ కదా, ప్రతిది గీకాలి, గెరకాలి, అదేదో తెలుసుకోవాలి, ఓకే. ఏది కనిపిస్తే అది పట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా ఉంటే హ్యాండిల్ చేయలేదు. సో మదర్హుడ్ ఫాదర్హుడ్ అంటారు కదా, ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు మీ ఇద్దరులో? ఇద్దరం. షీఈస్ లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ బియాండ్ 100% షీఈస్ దాట్. ఓకే. అండ్ నాకు లైక్ అదే చెప్పాను కదా, పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళు అడిగేవారు ఎప్పుడు వస్తారా ఇంటికి అని. పెళ్ళైన తర్వాత ఓకే నా భార్య ఉంది, మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు గో అనే ఒక ఇంటెన్షన్ అయితే కలిగింది. పెళ్లి తర్వాత వచ్చింది. పెళ్లి తర్వాత వచ్చింది. ఇప్పుడు బాగా పుట్టిన తర్వాత డెఫినెట్లీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే. సో అక్కడి నుంచి ఓకే ట్రాన్సిషన్ ఇక్కడ వచ్చింది. ఓ సూపర్.